మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. బీఎస్పీ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్ గారు ఏనాటికైనా కూడా పాలకులు అవుతామన్నది మాన్యవర్ కాంచీరామ్ గారి సిద్ధాంతం. అవును, మీరు ఆ సిద్ధాంతాన్ని పాటిస్తున్నారా? నిజాయితీగా వ్యవహరిస్తున్నారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మేము ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని ఆ సిద్ధాంతం ప్రకారం లక్షల ప్యాకేజీతో మీకు మంచి మంచి ఆఫర్లు వచ్చాయి విదేశాల్లో. అలాంటి మీరు ఈ స్వదేశానికి ఎందుకు వచ్చారండి? అసలు ఈ కరోనా టైంలో పడుతున్న చావు బతుకులు, ఈ దుర్భర పరిస్థితులను చూసి నేను రాజకీయ రంగంలో చాలా పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, చాలా పార్టీలు ఉన్నాయి. మరి బీఎస్పీనే మీరు ఎందుకు ఎంచుకున్నారు? అసలు అదే సార్, మా బహుజన వర్గాలకి నేను అన్ని పార్టీలను నేను తరోగా వారు బహుజనులకు చేస్తున్నటువంటి అసలు మీ దృష్టిలో బహుజనులు అంటే ఎవరండి? అసలు బహుజనులు అంటే చూడండి, ఇప్పుడు కొంతమందికి అపోహ ఉంది, ఇది వచ్చేసి ఎస్సీలే అన్నట్లు. రెడ్లు కావచ్చు, బ్రాహ్మిన్స్ కావచ్చు, వీళ్ళు బహుజనులు కాదంటారా? అవును సార్, నేను చెప్తా ఉన్నాను. అందరు సార్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణాలలో పేదలు, అన్ని కులాల వాళ్ళందరూ బహుజనులే. జాతీయ పార్టీ అయిన మీ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు తన ప్రభావం చూపలేకపోతుంది? ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీకి అసలు పట్టే లేదనే ఒక వాదన ఉంది, నిజం కాదంటారా? ఆ వాదన సరికాదు సార్. కొంత మా బహుజన వాదాన్ని, మా లక్ష్యాన్ని పోవడం వల్ల కొంత వెనుకబడినమాట వాస్తవం. అరుణ్ కుమార్ ఉన్నత విద్యావంతుడైన అరుణ్ కుమార్ గారు తనకున్న పరిచయాలతో కావచ్చు, మీడియా మిత్రులతో తనకున్న సన్నిహిత సంబంధాలతో కావచ్చు, వాళ్ళు పంచాయతీలు చేస్తుంటారు, సెటిల్మెంట్లు చేస్తుంటారు అంటుంటారు. ఇది వాస్తవం కాదంటారా? ఇంతవరకు నేను రాజకీయ కెరీర్లో ఎంటర్ అయినప్పటి నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయడం ప్రభుత్వాలు తప్పంటారా? సంక్షేమ పథకాలు అమలు చేయడం ప్రభుత్వాల తప్పు కాదు, కానీ ప్రతిదానికి సంక్షేమం అంటూ ప్రజలను సోమరిపోతుల్ని చేయడం తప్పు సార్. మీ పార్టీ తరపున ఎంతమంది అభ్యర్థులు బరిలో నిలవన్నారు? దాదాపు 52 వార్డుల్లో కూడా తగిన అభ్యర్థుల్ని పోటీలోకి దింపే యేషన్లోనే ఉన్నాం సార్. కుమార్ గారు కేవలం పదవీ కాంక్షతో, పదవీ వ్యామోహంతోనే ఎమ్మెల్యే కావాలనుకుంటారని నేనంటే మీరేమంటారండి? ఆ ప్రజల కష్టాలు తెలిసిన వాడిగా ఆ ప్రజలని ఆదుకునాలనే ఉద్దేశంతోనే మేము వచ్చాము. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచే అవకాశం ఉందా? కంపల్సరీ 2029లో పోటీ చేసి ఖచ్చితంగా కర్నూలు సీట్ని కైవసం చేసుకుంటామనేది తెలియజేస్తాం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. ఆయన ఓ ఉన్నత విద్యావంతుడు, పైగా విదేశాల్లో ఉద్యోగం చేసే నేపథ్యం సైతం ఉంది. అయినప్పటికీ కూడాను తన స్వలాభం చూసుకోకుండా సమాజ సేవకు ఆయన ఉపక్రమించాడు. ఆయన మరెవరో కాదు, బీఎస్పీ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్ గారు. ప్రస్తుతం మనతో కర్నూలు సుమన్ టీవీ స్టూడియోలో ఆయన ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి అరుణ్ కుమార్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ముందుగా మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మరియు నన్ను ఇంటర్వ్యూకి స్టూడియోకి ఆహ్వానించినటువంటి నందకిషోర్ అన్న గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్, సమాజ నిర్మాణానికి నిజాయితీగా పనిచేస్తే ఈరోజు కాకపోయినా ఏనాటికైనా కూడా పాలకులు అవుతామన్నది మాన్యవర్ కాంచీరామ్ గారి సిద్ధాంతం. అవునండి, మీరు ఆ సిద్ధాంతాన్ని పాటిస్తున్నారా? నిజాయితీగా వ్యవహరిస్తున్నారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మేము ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని ఆ సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు రాజ్యం రావడం కొంచెం లేట్ అవుతుందేమో, కానీ మా బహుజన ప్రజలకి ఏ రోజైతే మా సిద్ధాంతం అర్థమైనప్పుడు, మా లక్ష్యం తెలిసినప్పుడు ఖచ్చితంగా మేము రాజ్యం అనేది సాధిస్తామనేది నమ్మకం మాకు గట్టిగా ఉంది. ఓకే అండి, ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? అంటే మీ తండ్రి, తాతలు ఆర్థికంగా స్థితిమంతులా లేకపోతే సామాన్య కుటుంబం చెందినవారు? మాది బేసికల్గా చూస్తే మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం అండి. మా జేజనాన్న వాళ్ళంతా వ్యవసాయం చేసేవారు. మా తండ్రి గారు, మా మదర్ వచ్చేసి ఎంప్లాయీస్. మా మదర్ టీచర్గా ఉన్నారు, మా ఫాదర్ వచ్చేసి జిల్లా పరిషత్లో చేసేవారు. సో మేము పుట్టుక నుంచి ఉద్యోగ రీత్యా కర్నూలులోనే ఉన్నాము. మేము పుట్టుక నుంచి స్టడీస్ అంతా ఇక్కడ కర్నూలులోనే జరిగిందండి. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. ముందుగా మీకున్న విద్యార్హతలు ఏంటండి? మీరు ఎంత దాకా చదివారు, ఎక్కడెక్కడ చదివారండి? అసలు నేను ఎంబీఏ చేశానండి. నా బాల్యం ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ కర్నూలులోనే జరిగింది. మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లోనే నేను సాధారణంగా 5th వరకు చదివాను. తర్వాత ఇంటర్మీడియట్ వరకు వచ్చేసి 6th to ఇంటర్మీడియట్ వరకు కర్నూలులో కోల్స్ హై స్కూల్, కోల్స్ కాలేజ్లో చదివాను. డిగ్రీ వచ్చేసి ఎస్టీబీసీ కాలేజ్లో చదివానండి. ఎంబీఏ వచ్చేసి ఎస్కే యూనివర్సిటీ తరఫున చేశాను. ఇప్పుడు మీరు ఎంబీఏ చేశారంటున్నాండి. మీ ఎంబీఏ విద్య కోర్సు పూర్తయిన అనంతరం బతుకుబండి లాగేందుకు మీరు ఏం చేశారండి? అసలు
బతుకుబండి లాగడానికి అంటే నేను స్టార్టింగ్ మార్కెటింగ్ జాబ్ కోసమని నేను హైదరాబాద్లో నా కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది. వివిధ రకాల ప్రైవేట్ కంపెనీలలో పనిచేసి మార్కెటింగ్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసి దాని తర్వాత సాఫ్ట్వేర్ రంగం భూమిలో ఉందని తెలిసి నేను సాఫ్ట్వేర్ వైపు షిఫ్ట్ అవ్వడం జరిగింది. నేను ఇప్పుడు ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్గానే నేను వివిధ దేశాలకు సేవలు అందిస్తాను. ఓకే అండి, లక్షల ప్యాకేజీతో మీకు మంచి మంచి ఆఫర్లు వచ్చాయి విదేశాల్లో. అలాంటి మీరు ఈ స్వదేశానికి ఎందుకు వచ్చారండి అసలు? సార్ యాక్చువల్గా వచ్చేసి నేను ఈ కోవిడ్ వచ్చినప్పుడు నేను లండన్లో చేస్తూ ఉన్నాను. ఈ కరోనా వచ్చేసిందని ఇండియాకి బ్యాక్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ మన ఊరు, మన ప్రజలు ఈ కరోనా టైంలో పడుతున్న చావు బతుకులు, ఈ దుర్భర పరిస్థితులను చూసి నేను ఒక్కసారిగా నా మనసు చెల్లించిపోయింది అనమాట. మనం ఏదో జాబులు చేసుకుంటాం, మనము మన కుటుంబం ఉన్నాం, కానీ ఇక్కడ చూస్తే మన సమాజము, మన ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కడో ఉండేది కాదు, మన ఊరికి ఎంతో కొంత చేయాలి, మన ప్రజలకు ఏదో చేయాలి అని నేను తీర్మానం చేసుకొని ఇక్కడ ఉండి సర్వీస్ చేయడం జరుగుతుంది. సమాజ సేవే లక్ష్యంగా మీరు స్వదేశంలో ఉండిపోయారు. అవును సార్. ఓకే అండి, ఇప్పుడు మీ రాజకీయ అరంగేట్రం అనేది ఏ విధంగా జరిగింది అసలు? సార్ యాక్చువల్గా వచ్చేసి 99లో కాంశీరామ్ సార్ గారు కర్నూలుకి రావడం జరిగింది. ఆ సందర్భంలో అనుకోని రీతిగా సార్ గారితో సెకండ్ తీసుకునే అదృశ్యం నాకు దొరికింది. నేను అదే ఆలోచిస్తూ ఉంటుంది, అరే నేను ఎక్కడో ఉన్నాను, అసలుకి బీఎస్పీలో జాయిన్ అవుతాను, సమాజ సేవ చేస్తాను అనేది లేకునింది. కొన్నిసార్లు అనిపిస్తుంది ఆ కాంశీరామ్ సార్ గారు ఇచ్చిన సెకండే బలవంతంగా నన్ను ఈ ఉద్యమం వైపు నడిపించిందా అని అనిపిస్తూ ఉంటుంది. నేను మొదటి నుంచి అంబేద్కరిస్ట్ అండి. మనకి ఇవి బహుజన భావజాలము, సిద్ధాంతాలు అన్నీ తెలుసు. సో మనం ఇక్కడే ఉన్నప్పుడు కొంతమంది మిత్రులు ఆహ్వానించడం జరిగింది. సో నేను బహుజన్ సమాజ్ పార్టీలో నేను క్రియాశీలకంగా పనిచేస్తాను. మొదటగా నేను జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను ప్రారంభించానండి. తర్వాత కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్గాను, జిల్లా ఇన్ఛార్జ్గాను నేను బాధ్యతలు నిర్వర్తిస్తాను. ఓకే, రాజకీయ రంగంలో చాలా పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, చాలా పార్టీలు ఉన్నాయి. మరి బీఎస్పీనే మీరు ఎందుకు ఎంచుకున్నారు అసలు? అదే సార్, మా బహుజన వర్గాలకి నేను అన్ని పార్టీలను నేను తరోగా వారు బహుజనులకు చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి అయితే ఏమి, నేను వాళ్ళ కోసం ఈ ప్రభుత్వాలు పాటుపడుతున్న విధానాన్ని చూసి ఈ పార్టీల కన్నా మన బహుజనవాదం, ఈ బీఎస్పీ పార్టీ సరైన పార్టీ, ఈ పార్టీ ద్వారా మాత్రమే బహుజనులకు రాజ్యం వస్తుంది అనేది తెలిసి నేను ఈ బహుజన్ సమాజ్ పార్టీలో ఎన్నుకోవడం జరిగింది. బహుజనవాదం మీ నినాదం అని చెప్తున్నారు మీరు. అవును. అసలు మీ దృష్టిలో బహుజనులు అంటే ఎవరండి అసలు? బహుజనులు అంటే చూడండి, ఇప్పుడు కొంతమందికి అపోహ ఉంది, ఇది వచ్చేసి ఎస్సీలే అన్నట్లు. బహుజనంలో అంటే రెడ్లు కావచ్చు, బ్రాహ్మిన్స్ కావచ్చు, వీళ్ళు బహుజనులు కాదంటారు. అవును సార్, నేను చెప్తా ఉన్నాను. అందరు సార్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణాలలో పేదలు, అన్ని కులాల వాళ్ళందరూ బహుజనులే. మేము వ్యక్తులకి, కులాలకి వ్యతిరేకం కాదు సార్. బహుజనవాదం అంటే ఈ మనువాద పార్టీలు ఏవైతే వాళ్ళ సిద్ధాంతాలు ఉన్నాయో వాటికి మేము వ్యతిరేకం. కానీ ఈ ప్రజలందరికీ, అగ్రవర్ణాలలో ఉన్న ప్రజలు అందరూ కూడా సామాన్య ప్రజలే సార్. అగ్రవర్ణాలలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా సమస్యలు, ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కోసం కూడా రాజ్యం తేవాలనేది మా తాపత్రయం సార్. ఓకే అండి, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ విషయంకి వస్తే, ఉత్తరప్రదేశ్లో మీ పార్టీ చాలా కాలంగా అధికారంలో ఉంది. మరి అలాంటి జాతీయ పార్టీ అయిన మీ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు తన ప్రభావం చూపలేకపోతుంది? కేవలం 2 సీట్లు మాట, అది కూడా తెలంగాణలో చేరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మీ పార్టీకి అసలు పట్టే లేదనే ఒక వాదన ఉంది, ఇది నిజం కాదంటారా? ఆ వాదన సరికాదు సార్. కొంత మా బహుజన వాదాన్ని, మా లక్ష్యాన్ని ప్రజలకి చేరవేర్చడంలో కొంచెం ఆలస్యం అవుతా ఉంది, దానికి అంగీకరిస్తాము. ఇప్పుడున్న విధంగా చూస్తే ఈ మనువాద పార్టీలు, ఈ సోషల్ మీడియా అంతా వాళ్ళు ఎక్కడా కూడా బీఎస్పీని వెలుగులోకి తీసుకురాకుండా వాళ్ళు ఎంతో జాగ్రత్త పడతా ఉన్నారు. ఆ విధానంలో మేము డైరెక్ట్ ప్రజల దగ్గరికే వెళ్ళి మా సిద్ధాంతాన్ని తీసుకుపోవడం వల్ల కొంత వెనుకబడిన మాట వాస్తవం. ఓకే అండి, ఆర్థికంగా స్థితిమంతుడైన అరుణ్ కుమార్, ఉన్నత విద్యావంతుడైన అరుణ్ కుమార్ గారు తనకున్న పరిచయాలతో కావచ్చు, మీడియా మిత్రులతో తనకున్న సన్నిహిత సంబంధాలతో కావచ్చు, వాళ్ళు పంచాయతీలు చేస్తుంటారు, సెటిల్మెంట్లు చేస్తుంటారు అంటుంటారు. ఇది వాస్తవం కాదంటారా? 100% వాస్తవం కాదు సార్. ఇంతవరకు నేను రాజకీయ కెరీర్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఒక్క పంచాయతీ, ఒక్క సెటిల్మెంట్ కూడా చేయలేదు సార్. మా విధానమే అది కాదు సార్. మేము మా విధానాన్ని డైరెక్ట్ ప్రజలతోనే మేము మమేకమై ముందరికి వెళ్తా ఉన్నాం. 2024 ఎన్నికల్లో మీరు బీఎస్పీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచారు. అప్పట్లో మీకు ఎన్ని ఓట్లు వచ్చాయండి అసలు? సార్ దాదాపు 2000 ఓట్లు వచ్చాయి సార్. అంటే కర్నూలు
నియోజకవర్గంలో కర్నూలు నియోజకవర్గంలో బీఎస్పీకి సత్తా లేదు, పట్టు లేదు అంటాను నేను. అది అవాస్తవం సార్, అది అవాస్తవం. అప్పుడున్న ఈ రాజకీయ పరిస్థితులు చూస్తే అప్పుడు తెలుగుదేశం గెలిస్తే వైసీపీ క్లోజ్ అవుతుంది, వైసీపీ గెలిస్తే తెలుగుదేశం క్లోజ్ అవుతుంది అనే పరిణామంలో అదేవిధంగా పార్టీలో కొందరు వ్యక్తులు లాస్ట్ మినిట్లో పక్క రాష్ట్రాల్లో వేరే పార్టీలకు వెళ్ళడం అనేది కూడా కొంత ప్రభావం చూపించింది. ఈ డబ్బు ప్రభావం అనేది మేము క్లియర్గా చాలా చూపించింది సార్. ప్రస్తుత రాజకీయాలపైన మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ప్రస్తుతం అంతా స్వార్థ రాజకీయాలు ఉన్నాయి, పూర్తిగా డబ్బుతో ముడిపడి ఉన్న రాజకీయాలు నడుస్తున్నాయనే ఒక వాదన ఉంది ప్రజల్లో. దీనిపై మీరేమంటారండి అసలు? ఇప్పుడు ఖచ్చితంగా సార్, ఇప్పుడు గత ప్రభుత్వం చూస్తే గత ప్రభుత్వం ప్రజలకు ఏదో సంక్షేమం చేస్తున్నాం, ఉచిత పథకాలు అన్నట్లు అప్పులు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చూస్తే ఆ ప్రభుత్వాన్ని మించి అప్పులు చేస్తూ ఉన్నాయి. ఈ రెండు పార్టీలు, ఈ రెండు ప్రభుత్వాలు చూస్తే ఒక పార్టీ కంటే ఇంకొక పార్టీ మేము రాష్ట్రాన్ని ఎంత తొందరగా దివాలా తీస్తాం అనే విధంగా ఉన్నాయి తప్పితే గెలిపించిన ప్రజలకు మేము న్యాయం చేయాలి కదా అనేది లేదు. వీళ్ళు ప్రజలు 5 సంవత్సరాలు మాత్రమే వీళ్ళకి అధికారం ఇచ్చారు. మాకు ట్రస్టీగా ఉండండి అని అధికారం ఇస్తే వీళ్ళే ఓనర్ల లాగా ప్రజలకి జవాబుదారీతనం లేకుండా ఏవైతే ఇప్పుడు సార్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఓటుకి 2,000 3,000 ఇచ్చి కొంటా ఉన్నారు, మద్యము బిర్యానీలు పెట్టి పెడతా ఉన్నారు. ఇవన్నీ మడక పెట్టి దున్ని పొలంలో కష్టపడి పంట కోసే సమయానికి వాళ్ళ భార్య వచ్చేసి భోజనం తీసుకొని వచ్చినట్లు కష్టపడి సంపాదించిన సొమ్మా సార్ ఓటుకి 2,000 3,000 ఏడాలు. ఇదంతా ప్రజల సొమ్మే సార్, ఇది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ప్రజలందరూ విఘ్నులు, ఈ పార్టీలు ప్రజలకు ఏం తెలియదని దోచుకుంటున్నారు. కానీ త్వరలోనే ప్రజలందరూ చైతన్యవంతమై ఈ మనువాద పార్టీలన్నింటినీ భూస్థాపితం చేసే రోజు త్వరలోనే ఉందని తెలియజేస్తాను. సంక్షేమ పథకాలు అమలు చేయడం ప్రభుత్వాలు తప్పంటారా? సంక్షేమ పథకాలు అమలు చేయడం ప్రభుత్వాల తప్పు కాదు, కానీ ప్రతిదానికి సంక్షేమం అంటూ ప్రజలను సోమరిపోతుల్ని చేయడం తప్పు సార్. ఇప్పుడు చేపలు పట్టించే విధానం నేర్పించాలి, కానీ ప్రజల్ని కూర్చోబెట్టి మీకు ఆకలైనప్పుడు చేపలు మేము ఇస్తామని చెప్పడం అది చాలా తప్పు సార్. సంక్షేమం మీరు చేయాలనుకుంటే గాన ఒక విద్య విషయంలో మీరు ఫ్రీ విద్య ఇవ్వండి, ఆరోగ్యం విషయంలో మీరు చేస్తే అవి రెండు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగినప్పుడు ప్రజలకు ఇంకా ఏ ఫ్రీ బీస్ కూడా అవసరం లేదు సార్. ప్రజలు వాళ్ళ సశక్తితో వాళ్ళు ఎదుగుతారు సార్. ఓకే అండి, మీరు దాదాపు చూస్తూ ఉంటాం, మేము చాలా చర్చా వేదికల్లో పాల్గొంటుంటారు, డిబేట్లో పాల్గొంటుంటారు. మీరు మీ వెంట ఎందుకంటే అంతమంది యువత ఉంటారు అసలు? సరే, సోషల్ సర్వీస్ చేస్తున్న నేపథ్యంలో మీ వెంట నా యువత నడుస్తుందంటారా? సోషల్ సర్వీస్ మా సిద్ధాంతము, మా నిజాయితీ, మా డెడికేషన్ని చూసి యువత కూడా ఆకర్షితులు అవుతూ ఉన్నారు సార్ బహుజనవాదం వైపు. ఓకే అండి, రానున్న మున్సిపల్ ఎలక్షన్స్లో మీ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఎన్ని స్థానాల్లో, అంటే 52 వార్డులు ఉన్నాయి మన కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో. సార్, మీ పార్టీ తరపున ఎంతమంది అభ్యర్థులు బరిలో నిలవన్నారు సార్? దానికి ఆల్రెడీ మేము జిల్లా వ్యాప్తంగా జిల్లా కమిటీ అంతా ప్రణాళికలు వేస్తూ ఉన్నాం సార్. దాదాపు 52 వార్డుల్లో కూడా తగిన అభ్యర్థుల్ని పోటీలోకి దింపే యేషన్లోనే ఉన్నాం సార్. మేము 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అరుణ్ కుమార్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. పార్టీ ఆదేశిస్తే కంపల్సరీ 2029లో పోటీ చేసి ఖచ్చితంగా కర్నూలు సీట్ని కైవసం చేసుకుంటామనేది తెలియజేస్తా ఉన్నాం. 2019 దాకా కూడా మీరు విదేశాల్లో ఉన్నారు. కరోనా వచ్చిన నేపథ్యంలో కర్నూలుకి వచ్చారు. మరి మీకు అసలు కర్నూలు నియోజకవర్గంలో సమస్యలపై ఎలాంటి అవగాహన ఉందండి? అసలు అవగాహన ఉందా మీకు? ఉంది సార్, నేను పుట్టి పెరిగింది కర్నూలులే సార్, కర్నూలు వాసినే. కర్నూలు సమస్యల గురించి నాకు చాలా అవగాహన ఉంది. నేను కర్నూలు కాకుండా నేను బయట విదేశాల్లో చేస్తున్నప్పుడు కూడా వివిధ దేశాలు ఏ విధంగా పరిపాలిస్తూ ఉన్నాయి, ఏ విధంగా డెవలప్మెంట్ చేయొచ్చు అనేవన్నీ ప్రణాళికలు మేము అన్నీ చూడడం జరిగింది. సో కర్నూలులో చూస్తే అండి రోజు రోజుకి జనాభా అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఈ పెరుగుతున్న జనాభాకి కర్నూలులో ముఖ్యంగా నీటి సమస్యలండి. తాగడానికి నీరు లేదు, ఇంకా ప్రజలు ఇంకా ఏం జీవనం సాగించాలి? కాబట్టి అప్పుడెప్పుడో ఒక 15-20 సంవత్సరాల కింద తాగడానికి ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించారు, కానీ ఇప్పుడు ఉన్న పెరుగుతున్న జనాభాకి తగినటువంటి నీరు లేదండి. రైతులకు కూడా సాగునీరు అందడం లేదు. కాబట్టి దాని గురించి ఉండ్రేవుల ప్రాజెక్ట్ గురించి కూడా మేము దీక్ష చేపట్టడం జరిగింది. ప్రజలకి నీటి సమస్య మొదటిగా తీర్చాలి. అదేవిధంగా సిటీ చూసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది సరిగా లేదండి. ఆ డ్రైనేజ్ని కూడా మరమ్మతులు చేసి కరెక్ట్గా ప్రణాళిక ప్రకారం ప్లాన్ చేయాల్సిన, డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా యువత అండి, కర్నూలులో పెద్ద ఎత్తున యువత ఉన్నారు. ఇప్పుడు కర్నూలులో చూస్తే విద్యాశాతం చూసుకుంటే గాన ఎడ్యుకేటెడ్స్ 57% మాత్రమే సార్. ఇప్పుడున్నటువంటి మనం ఏ టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఇంత అభివృద్ధి చెందుతున్నాం అంటున్నారు, కానీ కర్నూలు ఇప్పుడు వరకు 57% మాత్రమే అక్షరాస్యత సాధించింది సార్. ఇంకా ఇల్లిటరేట్స్, చదువురాని వాళ్ళు గ్రామాలలో చాలామంది ఉన్నారు. వారందరినీ ఇంకా చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అనేకులు ఈ సమ్మర్ వచ్చిందంటేనే గుంటూరు కానీ చెన్నైకి కానీ వలసలు వెళ్తూ ఉన్నారు సార్. సో మిర్చి దానికోసం అట్లా మిగతా ఏరియాలకి వలసలు వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వాలు ఇక్కడే మనకి ఉపాధి అనేది చూపించినప్పుడు ప్రజలు వలసలు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా నీటి సమస్య తిరిగిందంటే రైతులకు ఆదాయం వస్తుంది, తద్వారా వివిధ వర్గాలకి
ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఇప్పుడున్న ఈ ప్రభుత్వాలు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేస్తామని చెప్తా ఉన్నారు, కానీ వాళ్ళు పేపర్ల వరకు కాగితాల వరకు వాళ్ళు అభివృద్ధి చూపిస్తున్నారు, కానీ రియల్గా గ్రౌండ్లో చూస్తే ప్రజా సమస్యలు తీరడం లేదు. ప్రజలు దినదినం ఇంకా వాళ్ళ బ్రతుకులన్నీ దిగజారిపోతున్నాయి. వాటిని మెరుగుపరిచే విధంగా మేము అధికారంలోకి వస్తే గాన, బహుజన సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ అణగారిన ప్రజలకు చైతన్యం కలగజేసి వారికి తగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగజేస్తూ వారిని కూడా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది 10 మందికి దారి చూపించే విధంగా వారిని కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మార్చాలనేది మా లక్ష్యం అండి. విదేశాల్లో ఉద్యోగం చేసి ఆర్థికంగా స్థిరపడిన అరుణ్ కుమార్ గారు కేవలం పదవీ కాంక్షతో, పదవీ వ్యామోహంతోనే ఎమ్మెల్యే కావాలనుకుంటారని అంటే మీరేమంటారండి? ఇది 100% రాంగ్ అండి. మేము ఉద్యోగాల్లో పని చేసిన మాట వాస్తవం, కానీ ఆర్థికంగా ఏం పెద్ద స్థితిమంతులం కాదు, స్థిరపడలేదండి. మేము కూడా సాధారణ మధ్యతరగతి ప్రజలు ఏ విధంగా అన్నారో అదే విధంగానే మేము ఉన్నాం. మేము కింది స్థాయి నుంచి వచ్చాం కాబట్టి మాకు కూడా సామాన్య ప్రజల ఆకలి అంటే ఏమనేది తెలుసు, వాళ్ళ బాధలు మాకు తెలుసు. సమాజంలో మేము కూడా అనేక వివక్షలు అనేకమైనవి ఎదుర్కొన్నాం కాబట్టి ఆ ప్రజల కష్టాలు తెలిసిన వాడిగా ఆ ప్రజలని ఆదుకునాలనే ఉద్దేశంతోనే మేము వచ్చామండి. సమాజ సేవలో పాలు పంచుకుంటున్నా, ప్రజలను ఆదుకుంటున్నా అంటున్నారు మీరు. అసలు మీ కర్నూలు నియోజకవర్గ వాసుల కోసం మీరు ఏం చేశారండి ఇంతదాకా? సార్, కర్నూలు ప్రజల కోసం ఇప్పుడు మీరు స్టూడియోకి పిలిచారు కాబట్టి రావడం జరిగింది, కానీ ఇప్పుడు ఇది అయిపోతేనే నెక్స్ట్ కలెక్టరేట్కి వెళ్ళేది ఉంది సార్. రకరకాల మండలాల నుంచి బాధితులు వచ్చారు. ఈరోజు ప్రజా పరిష్కార వేదిక జరుగుతూ ఉంది కర్నూలులో. కలెక్టరేట్ దగ్గరికి రండి సార్ అని చెప్తే ఒక్క 1 అవర్ అండి, నేను కొద్దిగా ఇంటర్వ్యూ ఉంది అది ముగించుకొని వస్తా అంటున్నారు. నిత్యం మేము ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల గురించే మేము పోరాటం చేస్తూ ఉన్నామని, వీలైనంత వరకు మా ప్రజల కష్టాలను దూరం చేయడానికి, ప్రజల గొంతుకగా ఉండడానికే, మేము వాయిస్ లేని వారికి వాయిస్గా ఉండడానికి మాత్రమే బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చాం. కానీ మేము ఏదో ఎమ్మెల్యేలు కావాలి, పదవులు తీసుకున్నాలనేది అవసరం లేదండి. ఒక ప్రజలకి సర్వీస్ చేయాలంటే ఏదో ఒక ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలనేది ఏం అవసరం లేదండి. ఒక మంచి మనసు ఉండాలా, నాయకత్వ లక్షణాలుండి ప్రజలకు అండగా నిలబడిన ఎవరైనా కానీ ప్రజాసేవ చేయొచ్చండి. 2022 నుంచి చూస్తున్నామండి దాదాపుగా మీరు ఎప్పుడు ఈ నేవీ బ్లూ చొక్కాతోనే ఉంటారు. ఎందుకంటే ఇదే చొక్కా మెయింటైన్ చేస్తారు మీరు? అవునండి, అదే నేను మీరే అన్నారు ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల్లో బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఇంకా అంత ఉనికిలో లేదు అని. సో నేను ఎంచుకున్న తీరు ఏమంటే, ఈ అగ్రవాద మీడియా మన గురించి ఏ విధంగా చూపించారు, మనము మన ప్రజలకి మన వాదాన్ని మనం మాట ద్వారా కాకుండా మన వస్త్రధారణ ద్వారా కూడా ఈ బహుజన వాదాన్ని, ఈ నీలి జెండాని ప్రజలకు చేర్చాలా అనే లక్ష్యంతోనే ఇప్పుడు అయ్యప్పమాల కొంతమంది ఇప్పుడు దీక్ష కొన్ని రోజులు వేస్తారు, ఇంకొక బాబామాల అట్లా వేస్తారు. మేము అది కాకుండా మేము బహుజనుల కోసము 365 days ఈ బ్లూ డ్రెస్ మా ప్రజలకు మనోధైర్యం ఇవ్వడానికి, మీకు అండగా మేము ఉండమనడానికి ఈ డ్రెస్ వేయడం జరిగింది. అయ్యప్ప మాల, ఆంజనేయ స్వామి మాల అన్నట్టు మీరు బిఎస్పీ మాల వేసుకున్నారు. ఇది మాల అనేది కాదు, కానీ 24 గంటలు బహుజనులకు మేము అండగా ఉంటాం అనే విధంగా ఒక రకంగా అదే అనుకోనండి. 24/7 మీరు ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారంలో ఉంటున్నామని చెప్తున్నారండి. ఈ నేపథ్యంలో మీరు మీ భార్య పిల్లల్ని సరిగా పట్టించుకోవడం లేదు అని ఒక విమర్శ ఉంది. వాళ్ళు ఒక తీవ్ర అసంతృప్తి ఉంది అంటారు. అది వాస్తవం కాదంటారు? అది అవాస్తవం సార్. మా మిస్సెస్ వచ్చేసి కృష్ణకాంతి గారు, ఆమె వెల్ ఎడ్యుకేటెడ్, ఎంఎస్సి మైక్రోబయాలజీ బిఎడ్ చేసింది, ఎంఏ ఇంగ్లీష్ చేసింది, లైబ్రరీ సైన్సెస్ చేశారు. సో నాకు ఒకటే ఒక డాటర్ అండి, కూతురు వచ్చేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ సైనిక్ స్కూల్లో కర్ణాటకలో, వాళ్ళిద్దరు కర్ణాటకలో ఉండి చేస్తూ ఉన్నారండి. మా మిస్సెస్ అక్కడే జాబ్ చేస్తుంది సైనిక్ స్కూల్లో, మా అమ్మాయి కూడా అక్కడే చదువుతూ ఉంది. నేను అనునిత్యం వాళ్ళకి టచ్లోనే ఉంటాను, 10 రోజులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తుంటాను. ఇదంతా అవాస్తవం అండి. కుటుంబం సహకరించకుంటే నేను ఇన్ని రోజులు ఇంత ఇదిగా పోరాటం చేస్తూ ప్రజల మధ్యలో ఉండేవాడిని కాదండి. 100% నా కుటుంబ సహకారం. మా ప్రెసిడెంట్ యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? అసలు యూత్కి ఒక్కటే చెప్తున్నాను సార్, టైం అనేది పోతే మరీ రాదు. జీవితంలో డబ్బు పోయినా ఏం కోల్పోయినా కానీ తిరిగి సాధించుకోవచ్చు, కానీ సమయం అనేది పోతే రాదు. అయితే చదవండి, లేదంటే రాజకీయాల్లోకి రండి. ఇంకా మిగతా పనులు చేస్తూ సమయం వృధా చేస్తూ ఈ సోషల్ మీడియా అంట, బెట్టింగ్ గేమ్లు అంట, ఈ వ్యసనాలంట, వాటి బారిన పడకుండా మనం ఇంతకాలం మోసపోయినది చాలు. యువత ఇప్పుడైనా పెద్దగా మేల్కొని, ఇప్పుడు నేను గమనించినది ఈ రాజకీయాల్లో యువత రావాల్సిన అవసరం చాలా ఉంది సార్. లీడర్షిప్ కొరత అనేది చాలా ఉంది. సో దాంట్లో భాగంగానే నేను ఏ విధంగా అయితే స్వచ్ఛందంగా వచ్చాను సేవ చేయడానికి, యువతకు కూడా నేను ఆహ్వానిస్తున్నాను. రాజకీయాల్లో మనకు కావాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి రాజకీయాల్లోకే వచ్చి మీరు కూడా మీ స్థానాన్ని పదిలం చేసుకొని ప్రజలకు సేవ చేయవలసిందిగా ఆహ్వానిస్తారు. రాజకీయం కూడా ఒక వ్యసనం లాంటిది కాదంటారా?
అది వ్యసనం అనుకున్న వాళ్ళకి వ్యసనమే అండి. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మీరు చెప్పారు ఎమ్మెల్యే కావడానికి, ఎంపీ కావడానికి, పదవులు కావడానికి, పేరు ప్రఖ్యాతులు రావాలి అనే వాళ్ళకి అది వ్యసనంగానే ఉంటుంది. కానీ ఇది రాజకీయం అనేది సేవ అండి. సేవ చేయడానికి వచ్చాం మనం ప్రజలకు. సేవ అనే మార్గంతో వచ్చిన వాళ్ళకి అది ఎప్పటికీ వ్యసనం కాదండి. ఇంకా సేవ చేసే కొద్దీ ఇంకా చేయాలన్న తృప్తి కలుగుతూ ఉంటుంది. ఒక గాడి అరుణ్ కుమార్ గారి బలం ఏంటి, బలహీనతలు ఏంటండి అసలు? బలం అంటే ఇది ఇప్పుడు చూస్తే సిన్సియర్ అండి, డెడికేషన్ ఉంటుంది, డిటర్మినేషన్తో చేస్తామని ఏది చేసినా కూడా హార్డ్ వర్కింగ్ నేచర్ అండి. బలహీనతలు అనేది పెద్దగా లేదు, కానీ బలహీనతలు అంటే త్వరగా ఎవరైనా ఏదైనా ఒక సమస్య తీసుకొని అన్న ఇది అని చెప్తే త్వరగా నమ్మేస్తాను అనమాట. ఎదుటివారు చెప్పే మాటల్ని త్వరగా నమ్ముతాము. జాలితో ఏదో వాళ్ళకి చేసి తర్వాత అరే ఇది రాంగ్ పర్సన్కి చేసాం అనే ఇది చేస్తాము. చిట్ట చివరిగా ఒక ప్రశ్న అరుణ్ కుమార్ గారు, మీ జీవితాశయం ఏంటండి అసలు? బీఎస్పీ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్గా మీ పార్టీ పటిష్టత కావచ్చు, బలోపేతాన్ని కావచ్చు, మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సార్, పార్టీతో పాటు మేము కూడా ఎదుగుతామనేది అల్టిమేట్ సార్. మా జీవితాశయం వచ్చేసి మా బహుజన వర్గాలకి రాజ్యాధికారం తెస్తూ బెహన్ మాయావతి గారిని ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలనేదే మా జీవిత లక్ష్యం సార్. అంటే ఇది సాధ్యపడుతుందంటారా? తప్పకుండా సార్, మా బహుజన వర్గాల చైతన్యమైనప్పుడు ఖచ్చితంగా సాధ్యపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్ గారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఓకే వ్యూయర్స్, మరో వీడియోలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దాన్ గుడ్ బై.